ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని టీడీపీ రాజకీయం చేయడం సరికాదని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి రోసయ్య సూచించారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదాన్ని తమ పార్టీ ఎమ్మెల్యే చేయించాడని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్, టీడీపీ గుంటూరు తూర్పు అభ్యర్థి నజీర్ అహ్మద్ మాట్లాడటాన్ని ఖండించారు. ప్రమాదానికి ముందు రోజు వైసీపీ ఆటోనగర్లో విజయవంతంగా కార్మికులతో సమావేశం నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ సమావేశం విజయవంతం కావడంతో ప్రతిపక్షాలు ఓరలేక అగ్ని ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంపై నిజ నిర్ధారణ జరిపి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గ్లోబల్ ప్రచారాన్ని మానుకోవాలని, డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆటోనగర్ అగ్ని ప్రమాదాన్ని టీడీపీ వాడుకుంటుందని గుంటూరు తూర్పు వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా ఆరోపించారు. గుంటూరు ఆటోనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అలవాటు అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయడం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడటం మేము చూసాము. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి, మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని మేము కూడా చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పట్లా. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులు కానీ, లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అగ్నిమాపక సిబ్బందికి కానీ తెలియజేస్తాం. నిన్న జరిగిన దానికి సంఘటనకి నేను వెళ్ళంగానే ప్రతి ఒక్కళ్ళు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని మరి నీళ్ళేమో అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. రాజకీయంగా వాడుకుందామని చూసింది వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ స్పందించి చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళు రాగానే ముందు ఏం చేశారంటే ఐఏఎస్ నాకు తెలిసి ఐజీ గారికి ఎవరికి ఫోన్ చేసి దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ డన్ అని ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో చెప్తున్నారు ఆయనకి. బట్ దాన్ని బట్టి అర్థమవుతుంది ఏదో ప్రజలకి మొగ్గు పెడదాం, ప్రజలకి ఏదో ఎక్స్ప్లెయిన్, నాకు ఇంగ్లీష్ వచ్చని మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే నిజంగానే అసలు ఏం మాట్లాడుతున్నారో. నజీర్ అహ్మద్ అన్న అక్కడ ఏంటంటే షో ఆఫ్, అంటే ప్రతి ఒక్కరు కూడా షో ఆఫ్ చేద్దామని వెళ్ళారు కానీ అక్కడ స్థానికంగా వాళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్ళలేదు. కానీ నష్టాన్ని ఇంకా నష్టపోకుండా చేసింది మేము. దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా చేయొచ్చు. కానీ మీలాంటి నీచ రాజకీయాలు కానీ, శవ రాజకీయాలు కానీ, లేకపోతే వ్యక్తిగత దూషణలు కానీ మేము చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వాడిని ఇచ్చేయాలని చెప్పి ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు.